గాయస్ మనమైతే పార్క్ అనమాట సముద్రం కాడికి వచ్చేసి ములిగేసి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే వెళ్ళిపోతాం రండి. అలాగే ఇదిగోండి మేము అప్పుడు తాన్ చేసి అలా చూడండి. ఇదిగోండి మేము మళ్ళీ మనం ముందరికి ఎక్కాం. నీ చుట్టుకొని ముందరికి వేసేవా పొంగ పెట్టి కూడేస్తా. ముందరికి వేసుకో. గుండ్గాయస్ ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. అది ఇవ్వండి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అప్పుడే. మా డాడీ ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. లక్ష్మీపురంలో ఉన్న సర్టిఫికేట్ కలవచ్చు. అది కూడా ఏ టైం అంటే మీరు ఒక సండే ఖాళీగానే ఉంటాను. సెకండ్ సాటర్డే అప్పుడప్పుడు ఖాళీగానే ఉంటాను. ఇంకా ఎప్పుడైనా టైం ఉంటే వీడియోస్ చేసుకుంటూ ఉన్నాను. మీకు సండే ఏదో ఒక వీడియో రావచ్చు, ఒకసారి రావచ్చు కూడా. తర్వాత హోమ్ టూర్ అయితే చేసేద్దాం. హోమ్ టూర్ కూడా చేద్దాం. ఇప్పుడైతే వెళ్దాం. డాడీ వెళ్ళేటప్పుడు ఏమైనా పప్పలు తీపిచ్చరా అంటే కొట్టాలి బ్యాట్లు ఇచ్చుకున్నాం. ఎయ్యోటి చేపలు దొరికితాయా అని మా డాడీ గారు చెప్తున్నారు. ఇక్కడ ఎక్కువ ఉంటాయండి ముంచికాయలు, తాటికాయలు కాదు, ఈ గొర్రెలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవ్వండి గొర్రెల టెంట్లో నాకు కాళ్ళు ఎలా ఉందో చూడండి. మా కాళ్ళు అంతే, అందరి కాళ్ళు అంతే. ఇసుగ్గా ఉంది. ఇంటికి వెళ్ళినట్టు తలస్నానం చేసి హోమ్ టూర్ వీడియో చేయాలి. నేను తలస్నానం చేసిన వెంటనే ఈ వీడియో యూట్యూబ్లో పెట్టేస్తాను. మీరు ఎందుకు ముక్కలు తీసినారు, మొత్తం తీయచ్చు కదా అంటే మళ్ళీ మేము ములగాలి కదా, ఫోన్ ఎక్కడ పడిపోద్దని భయం అనమాట. పక్కన వాళ్ళు తీయమంటే వాళ్ళు కూడా ములగాలి కదా, మరి అందుకని తీయమలేదు. అందుకని ఇక్కడ చూడండి పెద్ద బొక్కలు అవన్నీ ఉన్నాయి. ఆ బొక్కలు చెప్పాలన్నా మేము ఇదేంటి స్థానం చేస్తున్నాను. హోమ్ టూర్ చేస్తాం మళ్ళీ యూట్యూబ్లో. హోమ్ టూర్ కాదు కదండి, ఈ రెండు నేను దీనికి ముందు ఇది పెట్టానండి. ఇది ఎమంగర్స్ గేమ్ ఆడాను. చూపించి ఎమంగర్స్ గేమ్ ఆడించాను. ఆ వీడియో కూడా ఆ వీడియో కూడా పెడతాను. ఇంకా యూట్యూబ్లో పెట్టలేదు. అది కూడా ఎమంగర్స్ 2 రౌండ్లు ఆడాను. అది కూడా పెట్టేస్తాను మీకు. ఖాళీ ఉన్నప్పుడైతే వీడియోస్ ఈ రోజు సండే అని వచ్చాను. మళ్ళీ వినాయకుడికి నిమజ్జనం చేశారు, అప్పుడు కూడా వీడియో తీస్తామండి. అప్పుడు కూడా ఇవాళ ఊరేగింపు వచ్చి ఉంటారండి, వచ్చేసి ఉండాలి నాకు తెలుసండి. మన ఊరేగింపు అయితే బుధవారం దగ్గరలో ఎవరన్నా రావచ్చు నా ఊరికి. నేనేమనుకున్నా, ఎవరైనా అనుకుంటా కాదు, లక్ష్మీపురం వాళ్ళు ఏ ఊరిలోనో మనకు తెలియదు కదా, వస్తే రావచ్చు. రేపు పొద్దున్న అన్నప్రసాదం అంత కాపేవరా. హలో వినాయక చవితి 5వ రోజు సందర్భంగా ఈరోజు సాయంత్రం అఖండ సమర్థన కార్యక్రమం జరుగుతుంది. గ్రామంలోని 50 మంది భక్తులు చేసి శ్రీ స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని కోరుతున్నాను.
అలాగే మరికొద్ది క్షణాల్లో శ్రీ స్వామి వారి దివ్య ప్రసాదమైనటువంటి లడ్డూని పాట పెట్టడం జరుగుతుంది. గ్రామంలోని చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరించి శ్రీ స్వామి వారి ప్రసాదాన్ని పాడుకుని ఈ ప్రసాదాన్ని తీసుకోవడానికి కోరుతున్నాను. మీకు ఆల్రెడీ చూపించేసాం కూడా ఈ బొమ్మలు లేదు ఇక్కడ చేయలేనట్టున్నారు, చేస్తున్నట్టున్నారు కదా. ఎందుకు మీరు అందరూ వేరే బండి మీద వస్తుంటే ఒక బండి ఎలా సాగుతుంది? మేము అన్నదేమో ఒక 6 ఉండొచ్చు, 6 అండి. అందుకని ఒక బండి ఎలా సాగుతుందని మా అమ్మ హాస్పిటల్ వేసుకొచ్చి అవ్వండి మా అమ్మలు కనిపిస్తున్నారు. అది కూడా అవ్వండి ఆ స్కూటీయే మా అమ్మలది. దాని లోపలికి వస్తాను. ఏంటి తాటి కదా ముందుగా తాటిగా అవుతాడు. నాకు ఇప్పుడు దాకా తెలియదు. అవి కొండ అయ్యానంట మా ఈ మొక్కల పేరు మాకు కూడా తెలియదు. మా డాడీ గారే చెప్తున్నారు. వచ్చేటప్పుడు నేను ఎదురు కూర్చున్నాను, వెళ్ళేటప్పుడు మాత్రం వెనకాల కూర్చున్నానంటే ఎదరే నాకు మళ్ళీ నా చేతి తడిచేది కదా, అందుకనే పట్టుకో. ఇగోండి పాము పుట్టండి. మీకు వచ్చినప్పుడు చూపించేసాము ఆల్రెడీ. ఇది చూపించలేదు ఇందాకడ. అవ్వండి అది పాము పుట్ట. గడి అని పిచ్చరా అక్కడికి వచ్చింది. దాన్ని ఫోన్ పాటలు పెట్టుకుంటున్నాసేపు సాంగ్ చేస్తూ ఎంజాయ్ చేయండి. డాడీ అని ఇప్పించమంటే ఎక్కడ ఆగుతులేదు. ఎందుకు కెమెరా కింద దించానో తెలుసా అండి? ఇప్పుడు పోలీస్ జీప్ పోలీస్ జీప్ వచ్చింది. పోలీస్ జీప్ అందుకే ఫోన్ కింద పెట్టాను. మా డాడీ ఏమని ఇప్పించమంటే మాది పల్లెటూరు అండి. మీకు చూస్తే అర్థమైపోయింది కదా. బిల్డింగ్స్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవ్వాలి. ఇక్కడ అక్కడ ఊరే
అందరూ కలర్స్ కొట్టుకుంటున్నారు. గ్రామ్లో నా ఫాలోయింగ్ చూసావంటే మైండ్ బ్లోయింగ్. చేసిన ఫుల్ ట్రెండింగ్. ఊరేగింపు చూడండి, ఇక్కడ ఊరేగింపు.
అదిగోండి అక్కడ కనిపిస్తుంది మనం. అదిగోండి అక్కడ కనిపిస్తుంది. చూపిస్తా.